అలా దేవరా మాత్రము అసలు చూస్తుంటే అది విజువల్ వండరు. కంపల్సరీ ఏమంటారు సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఆల్ ఓవర్ పాన్ ఇండియా కాదు వరల్డ్ మొత్తం తెలిసిపోతుంది. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన త్రిబుల్-ఆర్ ఎట్లయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందో దీంట్లో కూడా మూమెంట్స్ అయినా సరే అందరూ ఇక మూమెంట్స్ అనేది ఇక వైరల్ అవుతాయి కంపల్సరీ. మన ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం త్రిబుల్-ఆర్లో కొంచెం ఒక 50% 1000 కోట్లు అయితే పక్క వస్తాయి అన్న. 1000 కోట్లు అయితే మన ఎన్టీఆర్ గారికి కొడతారు, అదైతే నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే దేవర కంపల్సరీ అదొక ఏమంటారు డిఫరెంట్ వరల్డ్కి తీసుకెళ్తా అని చెప్పేసి కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ చెప్పారు. ఆ ట్రైలర్ చూస్తే కూడా మనకు అదే అర్థమవుతుంది. ఆ గ్రాఫిక్స్ అయినా సరే, ఫైట్స్ అయినా సరే, మన ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అయినా సరే నేనైతే వెయిట్ చేస్తున్నా. కంపల్సరీ మన దేవర కంపల్సరీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. మీరు మాత్రము అసలు అవి చూస్తుంటే ఇంకా విజువల్స్ పోలేదు. ఆ విజువల్స్ చూడంగానే మీరు మైక్ పెట్టాక ఏం అర్థమవుతలే. నాకు ఎన్టీఆర్ గారి సినిమా దేవర కోసం వెయిట్ చేస్తున్నాను. 18/27 అంతే. బాగా అనిపించింది అన్న ట్రైలర్ అయితే బాగా అనిపించింది నాకు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి. అంటే మనం ఇంతకుముందు వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి హల్చల్ చేస్తున్నాయి కదా. చుట్టమల్లె సాంగ్ వైరల్ అయింది, దావడి సాంగ్ అది వైరల్ అయింది, అండ్ దానికన్నా ముందు వచ్చిన ఫియర్ సాంగ్ కూడా చాలా ట్రెండ్ అయింది. సో ఇవన్నీ కలగలిపి దానికంటే మంచిగా ఉంటుందా ట్రైలర్ అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. సో అది బాగా అనిపించింది నాకు. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు అండ్ ఇంకా హై అయిపోయిందన్న. పుష్ప దేవర అంటారు అంటే పుష్ప చాలా టైం ఉంది. దేవర ఇప్పుడు ఈ మంత్లో వచ్చేసి వెళ్ళిపోతుంది. సో పుష్ప దేవరా కానా దేవరాకే 1000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందన్న. చెప్పలేం, మంచి కంటెంట్ ఉంటే 1000 కోట్లు కొట్టొచ్చన్న.